డచ్ వారు భారతదేశంలో కంటే ఎక్కువ వ్యాపారాన్ని ఇండోనేషియా నుంచి నిర్వహించేందుకే ఆసక్తిని చూపెట్టారు. సో ఇండోనేషియాలో డచ్ వారికి సంబంధించి వర్తకముని ఏమని పిలిచేవారు అని అంటే బటావియన్ వర్తకము అని పిలిచేవారు. సో ఇది బటావియన్ అనేటువంటి ప్రాంతంలో 1619లో డచ్ వారు ప్రారంభించినటువంటి వర్తకం. ఈ వర్తకానికి పేరే ఈ బటావియన్ వర్తకం. ఈ బటావియన్ అనగా ఇప్పుడు ఏంటి మరి ప్రస్తుతము అని అంటే ఇండోనేషియాలో ఉన్నటువంటి జకర్తా అనేటువంటి నగరం ఏదైతే ఉందో దానినే ఒకప్పుడు బటావియన్ వర్తకంగా పిలవడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. బటావియన్ వర్తకం చేసింది ఎవరు అని అంటే డచ్ వారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇదే డచ్ వారు భారతదేశానికి వచ్చినటువంటి రెండవ యూరోపియన్స్ గా గుర్తుంచుకోవాలి. మొదటిసారి భారతదేశానికి పోర్చుగీస్ వారు వచ్చారు, తర్వాత డచ్ వారు రావడం జరిగింది. వీరిని తర్వాత ఆంగ్లేయులు వచ్చారు, ఆ తర్వాత డెన్స్ వారు రావడం జరిగింది, డెనిష్ వారు, ఆ తర్వాత ఫ్రెంచ్ వారు వచ్చారు. సో ఇలా యూరోపియన్ల రాకకి సంబంధించి డచ్ వారు నిర్వహించినటువంటి ఇండోనేషియా వర్తకం గురించి అడిగితే ఈ అంశాలను గుర్తుంచుకోవాలి. బటావియన్ వర్తకం ఎవరు చేశారు అని అంటే డచ్ కి సంబంధించినటువంటి వారు నిర్వహించిన వ్యాపారమే బటావియన్ వర్తకం. ఇది భారత్ నుంచి జరగలేదు, ఇండోనేషియా నుంచి నిర్వహించడం జరిగింది. ఇండోనేషియాలోని జకర్తానే ఇప్పుడున్నటువంటి జకర్తానే ఒకప్పుడు బటావియన్. ఓకే, ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.